హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను నా సాయంత్రం రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సాయంత్రం అయ్యింది కాబట్టి నేనైతే రాగి సరి అయితే చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ వాటర్లో ఒకేసారి నేను గ్యాస్ మీద ఒకేసారి గిన్నె పెట్టేసి ఒకేసారి వాటర్లో కలిపేసుకుంటూ ఒకేసారి చేసేస్తాను. కానీ కొంతమంది అయితే ఫస్ట్ వాటర్ బాగా ఉడకబెట్టిన తర్వాత వేరే బౌల్లో వాటర్లో పిండి కలిపి తర్వాత వాటర్ ఎప్పుడైతే బాగా కాగుతుందో అప్పుడైతే వేస్ట్ చేస్తారు. కానీ నాకైతే ఇలానే బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే ఇలానే చేసుకుంటా. అలా కూడా వస్తుంది, అలా కూడా చేస్తాను, ఇలా కూడా చేస్తాను. నాకు ఎలా చేయాలి అనిపిస్తుందో దాన్ని బట్టి నేనైతే చేస్తాను. కానీ అదైతే అవి ఉండలు కట్టకుండా ఇలా మనము కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అందుకే నేనైతే అలానే కలుపుతూ ఉన్నాను. నేనైతే నా పిల్లలకి రాగి సరి ఉదయం సాయంత్రం అయితే పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ రాగి సరి పెట్టడం వల్ల పిల్లలకైతే మంచి బలం అయితే వస్తుంది. ఇంకా పాప కూడా తాగుతుంది కాబట్టి అందుకనేసి పాపకి బాబుకి ఇద్దరికైతే ఇదే అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూసారా, నేనైతే 2 మంత్స్కి ఒక్కసారి ఈ డబ్బాకైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి పౌడర్. అది తీయడం పెట్టడం కష్టము అనేసి ఇక్కడ ఉన్న చిన్న డబ్బాలు అయితే పెట్టుకొని స్టోర్ అయితే చేసుకుంటాను నేను. ఇక్కడ చూడండి, నేనైతే రాగి సరి చేస్తున్నా కదా, ఇంకా పాప అయితే నా వెనకాలే వచ్చేస్తుంది కిచెన్లోకి. ఇంకా నేను తీసుకెళ్ళి మళ్ళీ హాల్లో అయితే వదిలిపెట్టాను. నేనైతే కిచెన్లో వెళ్తుంటే పాప మళ్ళీ నాతోనే వద్దామనేసి చూస్తూనే ఉంది. చూడండి, నా వెనుకలే రావడానికి ట్రై చేస్తుంది. ఇంకా అందుకనేసి నేనైతే అక్కడ రాగి సరి అయితే స్లోగా పెట్టేసి వచ్చానండి. ఇక్కడైతే హాల్లో అయితే పాపకైతే వదిలేసి నిదానంగా వెళ్ళి చూద్దాము చేద్దాము అనేసి వెళ్తున్నాను. కానీ పాప అయితే ఇంకా నా వెనకాలే పడుతుంది. చూడండి, ఇంకా నేను వెళ్ళి కిచెన్లో అయితే వెళ్ళి చూసేసరికి రాగి సరి అయితే బాగా ఉడుకుతుంది. చూడండి, రాగి సరికి మనం ఎప్పుడు బాగా ఉడికిచ్చి తాపించాలండి. లేదు అంటే మనం సగం ఉడికిచ్చి పెడితే పిల్లలకైతేనే కడుపు నొప్పి అయితే వస్తుంది. అది ఇంకా చాలా సమస్యగా మారుతుంది. అందుకనేసి రాగి గంజి అనేది బాగా ఉడకబెట్టి అది చల్లార్చిన తర్వాత పెట్టాలి. ఇంకా రాగి సరిలో మీరు ఉప్పు అయినా బెల్లమైనా ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇంకా నేనైతే ఉప్పు అయితే వేసా ఫ్రెండ్స్. నేనైతే తీపి అంటే వేయచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో అయితే మా పిల్లలకి ఇద్దరికైతే కాఫ్ కోల్డ్ అయితే ఉంది, అందుకనేసి నేనైతే ఉప్పు అయితే వేస్తున్నాను. చూడండి, ఉప్పు దానికి ఎంత కావాలో అంత సరిపడా నేనైతే ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎంత కావాలో అంతే మీరైతే వేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇంకా ఉప్పు వేసి అది బాగా కలుపుతున్నాను నేను. కలిపేసి ఇంకా ఆఫ్ అయితే చేద్దాము అనేసి చేసేస్తున్నాను. ఇంకా అది బాగా ఉడికేసింది ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్ చేసేయాలి. ఇంకా ఆఫ్ చేసి ఇంకా తర్వాత ఇంకా చల్లార్చాలి. ఇంకా ఇక్కడైతే ఈ డబ్బా అయితే ఈ డబ్బా నిండుగా నేనైతే స్టోర్ చేసుకుంటా అన్నా కదా, ఇంకా సగం అయిపోయింది. చూడండి, ఇంకా సగమే ఉంది అంతే. ఇంకా 1 మంత్ అలా వస్తుంది అంతే అండి. ఇంకా ఎక్కువ అయితే రాదు, మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడైతే రాగి సరి అయితే అయిపోయింది. ఆఫ్ చేసేసి పాప అయితే ఏడుస్తుంది, అందుకే పడుకోబెడదాము అనేసి వెళ్తున్నా నేను. పడుకోబెట్టేసి ఇంట్లో పనులు మొత్తం చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ స్నానం చేపించేసి తర్వాత ఆపిద్దాంలే అంటే పాప అయితే పడుకోవటం లేదండి. పడుకునేకి ట్రై చేస్తుంది, మళ్ళీ ఇంకా ఆడుకుంటుంది. ఇంకైతే రాగి సరి అయితే ఆఫ్ చేసేసాను కదా, ఇది హాల్లో వెళ్ళి పెడదాము. హాల్లో వెళ్ళి పెడితేనా పాపకి నేను స్నానము లేకపోతే ఇంట్లో పనులు ఏదో ఒకటి చేసే టైంకి అదైతే చల్లారుతుంది అనేసి హాల్లో అయితే తీసుకెళ్ళి నేనైతే పెడుతున్నాను. ఇక్కడ చూడండి, నా చిట్టి తల్లి ఉయ్యాల్లో వేసా కదా, ఎలా ఆడుకుంటుందో చూడండి. ఆ పిల్లర్ నోట్లో పెట్టినా నేను, అది బయటికి తీసి ఆడుకుంటూ నా వైపే చూస్తుంది. చూడండి, ఎలా చూస్తుందో చూడండి, నా వైపే. పడుకోవే తల్లి అంటే ఇలా బోర్లు పడుకుంటుంది, ఇలా ఆడుకుంటుంది, ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి. అస్సలు పడుకోద్దు. హాల్లో అయితే పెట్టేసానండి, అదైతే చల్లారుతుంది. నేను ఇంకా పాపకైతే స్నానం చేపిచ్చేద్దామనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నా చిట్టి తల్లి అయితే పడుకోదు, అందుకు ఇంకా స్నానం అయితే చేపిచ్చేసేయాలండి. అంతలోపు ఈ రాగి సరి అయితే ఇంకా చల్లారిపోతుంది. ఫైనల్గా నేనైతే ఇంకా స్నానంకి తీసుకెళ్దామనేసి పాపనైతే తీసుకొని అయితే వెళ్తున్నాను. చూడండి, మీ సైడ్ ఎలా చూస్తుందో చూడండి. ఫోన్ కనిపిస్తే చాలండి, ఫోన్ అయితే కావాలంటుంది. లేదు అంటే ఫోన్ కల్లే చూస్తూనే ఉంటుంది. చూడండి ఎలా చూస్తుందో.
నేను ఇక్కడైతే వదిలేసి తర్వాత నీళ్లు పెడదామనేసి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ వేడి నీళ్ళు అయితే వదిలేసాను. నీళ్ళు వచ్చే టైంకి నేనైతే మా పాపకైతేనా శనగపిండి అయితే పూస్తా ఫ్రెండ్స్. స్నానం చేయించేటప్పుడు శనగపిండి పూసి మరి స్నానం చేపిస్తాను. ఇక్కడ చూడండి, నా చిట్టి తల్లికి అక్కడే వదిలేసి వచ్చాను అనేసి అన్నా కదా, అక్కడ నుంచి ఎలా వస్తుందో చూడండి. నా చిట్టి తల్లి చూడండి నవ్వుకుంటూ ఎలా వస్తుందో. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా ఈ చిన్న చిరునవ్వు చూస్తే చాలు ఫ్రెండ్స్. మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా మనమైతే మర్చిపోతాము. వాళ్ళ కోసం ఏదో ఒకటి సాధించాలి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది మనకి. ఫైనల్గా స్నానం అయిపోయింది ఫ్రెండ్స్. ఏడుస్తుంది. ఇంకా వాళ్ళ అన్న అయితే ఫైనల్గా బయట నుంచి అయితే పానీపూరి అయితే తీసుకుని అయితే వచ్చాడు. వాళ్ళకి పానీపూరి అయితే కావాలంట. బయట వద్దు నాన్న, పానీపూరి వద్దా అంటే కూడా వినడు. ఇంకెప్పుడో ఒకసారి అయితే నేనైతే ఆ పానీపూరి అయితే తినిపిస్తాను. ఇంకా పాప అయితే తాగలేదు ఫ్రెండ్స్. పాపకి ఇద్దరము ఆడిపించి తాపించాలి. ఇంకా బాబు అయితే ఫస్ట్ అయితే బాబుకి అయితే తాపిచ్చేసినాను. బాబునే తాగుతున్నాడు కదా, మీరేం తాపిలేదు కదా అనుకోద్దండి. బాబు అయితే తాగడు ఫ్రెండ్స్. నేనైతే పాపకి పట్టుకుంటానన్నా, నువ్వు తాగు అంటే వాడైతే తాగుతున్నాడు. ఇంకా తర్వాత ఇంకా వాడు వచ్చేసి నా కళ్ళే చూస్తున్నాడు. చూడు, ఇంకా నువ్వే తాపించు అమ్మ అనేసి అంటున్నాడు. ఇంకా పాప చూడండి వాళ్ళ అన్నని పట్టుకొని ఎలా ఆడుకుంటుందో చూడండి. వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం అండి పాపకి. వాళ్ళ అన్న ఉంటే చాలు, ఇంకెవ్వరు వద్దు ఇంకా పాపకి. వాళ్ళ అన్నని చూసి చాలా బాగా ఆడుకుంటుంది. వాళ్ళ అన్న కాళ్ళ దగ్గరే ఉంది చూడండి. వాళ్ళ అన్న చేతిలో అది వచ్చేసి ఏదో ఉంది, స్పూన్ ఏదో ఉంది, అందుకనేసి అది కావాలనేసి వాళ్ళ అన్న కాళ్ళు పట్టుకొని ఉంది. ఇంకా ఫైనల్గా నేనైతే బాబు అయితే నాకే తాపించమంట అంటే నేనైతే తాపించేశాను. ఇంకా పాపను కూడా మేము ఈ గ్యాప్లోనే వాళ్ళ అన్న అయితే ఆడిస్తూ ఉంటే ఇంకా నేనైతే తాపిచ్చేసాను. ఫైనల్గా అయితే పడుకుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేద్దాము అనేసి మొత్తం చేసేస్తున్నాను. ఇంకా కసువు అయితే నూకేస్తున్నాను ఫ్రెండ్స్. మా బాబు అయితే నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా కసువు మొత్తము ఎత్తేస్తానన్నా అట్లా వెళ్ళి చాటు వెళ్ళి తీసుకురామంటే నా కొడుకు అయితే ఇస్తున్నాడు. వెళ్ళి తీసుకొచ్చాడు. నేనైతే కసువు ఇంట్లో తర్వాత బయట మొత్తం నేను నూకేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా మా బాబు ఇందాక బయటికి వెళ్ళాడు అనేసి అన్నా కదా, బయటికి వెళ్ళి వాళ్ళ తాతతో బాబుకి పానీపూరి కావాలనేసి కొనిపించుకుని అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడే రాగిసరి అయితే తాగిపించా కదా, వాడు వెంటనే నాకైతే అది పానీపూరి అయితే తినిపించనేసి సతాయిస్తున్నాడు. నేనైతే సామాన్లన్నీ అయితే మొత్తం కడిగేసాను. ఇంకా ఆఫ్టర్నూన్దే అన్నం అయితే ఉందండి. ఇంకా మార్నింగ్ అయితే నేను పప్పు చేసినాను, ఆ పప్పే ఉంది. ఇంకా అదే సరిపోతుంది మాకు. ఇంక ఈవినింగ్ అయితే ఏదైనా వీళ్ళ పిల్లలకి ఇద్దరికి మాత్రమే అది సింపుల్గా మాత్రమే చేయాలి ఏదో ఒకటి. ఇంక ఇక్కడైతే పానీపూరి అయితే నేనే ఇంకా తినిపించేస్తున్నాను బాబుకి. ఇంకా నేను పెడతాను నాన్న అంటే లేదమ్మా నేను తింటాను అనేసి అన్నాడు. ఇంకా అందుకనేసి వానికే ఇచ్చా ఫ్రెండ్స్ నేను. ఇంకా అది తినిపించిన తర్వాత ఇంకా రాపిద్దామనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా రాపియాలి మా బాబు. చూడండి, ఇవి తెల్లకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, అవి కూడా ఇప్పుడిప్పుడే బాగా నేర్చుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఇవి అయితే వర్డ్స్ అయితే ఏబిసిడి నుంచి ఏ నుంచి కే వరకు అయితే అవి అయితే రాస్తాడు వర్డ్స్. ఇంకా చూడండి, నేనైతే రోజు రాపిస్తున్నాను ఉదయము సాయంత్రము. ఇంక ఇక్కడైతే మనకైతే క్యాపిటల్ ఏబిసిడీలు తర్వాత స్మాల్ ఏబిసిడీలు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంకా 1 2 3 అయితేనా 1 నుంచి తర్వాత ఒక 70 వరకు అయితే రాస్తాడు మోస్ట్లీ. అంటే మధ్య మధ్యలో కొన్ని రావు, కొన్ని మనం చెప్తూ ఉండాలి. ఇంకా తర్వాత వర్డ్స్ తర్వాత వాళ్ళు కూడా తర్వాత ఠా వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా రాస్తాడు. ఈ మధ్య అయితే నేనైతే థా కూడా నేర్పిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆలు ఖా చా తర్వాత ఠా వరకు అయితే రాశాడు. ఇంకా థా అవి కూడా నేర్పించేయాలి ఇంకా మా బాబుకి అయితే. ఇలా నేను రోజు అయితే రాపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా బాబుకి అయితే 4 ఇయర్సే. కానీ నేను వానికైతే ఉదయం సాయంత్రం అయితే నేర్పిస్తున్నాను. ఫైనల్గా బాబు కూడా స్నానం అయిపోయింది ఫ్రెండ్స్. ఉంటా.